నమస్తే. గురుకులకు సంబంధించి ఇవాళ రాష్ట్రం వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు గురుకులాల్లో ఎందుకు ఇంత నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి, దీనికి బీఆర్ఎస్ పార్టీ అంటూ అటు అధికార పార్టీ చెప్తా ఉంది. అసలు వాస్తవ అవకతవకలు ఏంటి అని చెప్పి కూడా చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ అలా గురుకులకు సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాను? ఒక్కడేనండి బ్రదరు, గురుకుల విషయంలో గురుకుల ఎన్ని కాలేజీలు ఎన్ని స్కూళ్ళు కట్టినా కానీ కేసీఆర్ గారు నంబర్ 1 నడిచింది. ఆయన హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. నంబర్ 1 మీద ప్రతి ఒక్కడు కూడా ఎంత ఉన్నోడు లేనుడు అయినా గురుకుల స్కూల్లో చదువుకోవడం, గురుకుల మంచిగా ఉన్నది స్కూల్, హాస్టల్ మంచిగా ఉన్నాయి అని అందరూ ఊకిరు, ఎగబడిరు జనం. అటువంటి దానికి ఇలా గురుకుల దానికి ఈయన ఏదో పెత్తనం వహించి దానికి ఏదో చెప్పి ఎవరి మీద నిందలు పంపించి పిల్లల మీద అంతా విషాహారాలు ఇచ్చుకుంటా అన్ని దొంగలు లుచ్చలు మాటలు మాట్లాడుకుంటూ అది చేస్తుండు. ఒక్క విషయం ఏంటంటే ఇలా గురుకుల మీద ఎవరైతే మన ప్రవీణ్ సార్ గారు ఉన్నారు, ఆయనకు అనుభవం ఉంది, అన్ని తీర్లు ఆయన అనుభవించింది కాబట్టి అన్ని తీర్లు ఆయనకు తెలుసు. అటువంటి వ్యక్తి పోయి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అందులో లోపడబోతుంటే చెక్ చేస్తుంటే వాళ్ళని అడుగుతుంటే లోపడేందుకు కొనిస్తావు? నీకు దమ్మున్న మొగని అయితే నువ్వు గురుకుల గురించి దేని గురించి మాట్లాడేందుకు పోతే నువ్వు ఓని లోపలికి ఆయన పోయి చూస్తాడు, ఏమున్నది వాటర్ని అడుగుతాడు, వాళ్ళను పనిచేస్తున్న వర్కర్స్ని అడుగుతాడు, ఏం ప్రాబ్లం జరుగుతుంది ఏముంది అని అడుగుతాడు. అటువంటి దానికి నువ్వు ఆపుకుంటా వాళ్ళను అరెస్ట్ చేసుకుంటా పోలీసులను పంపుడు నీ అవసరం? ఇది అంటే దౌర్జన్యమా? నీ రాజ్యం ఉన్నదని దౌర్జన్యం చూపడుతున్నాను. ఎన్ని రోజులు పడుతుంది దౌర్జన్యం? ప్రజలు తిరగబడిన నాడు బిడ్డ నువ్వు ఏడుంటావు? నువ్వు వెనుకగైతావు, మేము ముంగడిగైతాం. అది యాద్ చేసుకొని మాట్లాడు నువ్వు ఎప్పుడైనా. గురుకుల కేసీఆర్ హయాంలో నెంబర్ 1 ఉన్న గురుకులాలు ఇవాళ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అంటే నంబర్ 1 కేసీఆర్ గారు ఉన్న పథకాలు కానీ ఆయన ఉన్న హయాంలో కానీ అన్ని నంబర్ 1. ఈ నంబర్ 1లో గురుకుల కూడా నంబర్ 1 చేసిండు. అటువంటి నంబర్ దానికి ఈయన తీసుకుపోయి 0 మీద పెట్టిండు. 0 మీద పెట్టి ఏ దొరకక అన్ని కేసీఆర్ చేసిన పథకాలను, కేసీఆర్ చేసిన మంచి పనులను అన్ని భూస్థాపితం చేయాలని ప్లాన్ తోటి ఇది అన్ని నాటకాలు ఆడుతున్నారు కానీ తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ అన్న వాళ్ళు చెరిపేస్తా అనడం కూడా ఇందులో ఒక భాగమే. నాకు తెలిసిన మట్టుకైతే ఇది ఒకటి భాగమే అనుకుంటాం మేము. విజయోత్సవాలు అంటూ ఇలా పథకాలు పూర్తిగా ఇంప్లిమెంట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం పథకాలు చేసిండు సార్? ఈయన పథకాలు మన్నుల పథకాలు చేసిండు. ఏం పథకాలు చేసి చెప్పండి. ఈయన వచ్చిన సంవత్సరం అయింది. సంవత్సరంలో ఏ పథకాలు చేసినావు? స్క్రూటీలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? తులం బంగారం అన్నావు, ఇచ్చినవా? 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ఇంకెన్ని నీ పథకాలు? బోనస్ ఇస్తాను 2000. ముసలోళ్ళు నెలగానే జేబులు వేసుకొని మా తాత మా సారు మా కేసీఆర్ గారు అంటారు. ఆ 2000 గురించి కూడా ఎదురు చూడవలసి వచ్చింది. 4000 అంటే వాళ్ళకి ఆశపడితే చచ్చిపోయి ముసలోళ్ళని కూడా నువ్వు దొంగలు ఉచ్చమాటలు చెప్తావు రేవంత్ రెడ్డి. ఇది నీకు తగదునా? ఇది మంచి పని? ఆలోచన చేయి ఒకసారి నువ్వు. రైతు భరోసా ఇస్తాను, ఎంతమందికి ఇస్తాను? 2 లక్షల 3 లక్షల మంది వేడి చేస్తుంటే 20-30 వేల మందికి నీ మనసులో కలుగుని ఏదో ఇచ్చి నేను ఇచ్చేసిన అంటే అవుతుందా బిడ్డ? దాన్ని చూపెట్టు నువ్వు. లీస్ట్ మొత్తం చూపెట్టు. మా హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి, ఆయన హయాంలో ఏం జరిగినా ఏది జరిగినా లెక్కలతో సహా చెప్తాడు, వడ్డీతో సహా చూపెడతాడు. నువ్వు చూపెట్టు మరి. నువ్వు చేసిన అయితే చూపెట్టు రాదా? నువ్వు వచ్చి రంగంలోకి ఇచ్చి ఈ అరెస్ట్ చేసుడు, ఇది బెదిరించుడు, ఈ చిల్లర మల్లరగలతోటి అరెస్టులు చేయించుకుంటా బెదిరిస్తే భయపడరు వీళ్ళు. ఎవ్వరు భయపడరు. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏ రోజైనా ఎన్నడైనా భయపడరు. నీకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు ఇంతకుముందు ఇదే మన ఎస్టీల జాగాలు తీసుకొని అవి ఫార్మా కంపెనీలు పెట్టుకుంటా అని నాటకాలు ఆడినావు. లగచర్లది అందులో అరెస్ట్ చేసినావు. ఆ దుకాణం ఒడిసింది. ఆ దుకాణం అయిపోయింది. కర్ణాటక మన మహారాష్ట్ర ఎలక్షన్లో అంత పైసలు అప్పచెప్పినావు. ఆ ముళ్ళు అప్పచెప్పించినావు. ఇప్పుడు మళ్ళీ 2 ముళ్ళు తయారు చేసేందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు, దొంగ పనులు చెప్తున్నావు. ఇదంతా దోసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే దోసుకున్నాడు. తెలియదా బ్రదరు? కాంగ్రెస్ అటువంటిది. ఇంట్లో వీడో పెద్ద దొంగ, ఈయన పెద్ద దోసుకునే బాబాకి. ఆ దమాలనే ఎమ్మెల్సీల ఎలక్షన్లను లంగతనాలు చేసి నోట్ల మార్పిడి చేసి నోట్ల తొడుగుకుంటా అన్న బాబాద్ గారు ఈయన ఏమన్నా నమ్ముతాడా ప్రజలు? అప్పు చేసిపోతే అటువంటిది అప్పు చేసిపోయిందని నిరూపించరాదవా? నువ్వు మా హరీష్ రావు లెక్కలతో సహా కూర్చుంటూ రాత్రి కూర్చుంటాం, 24 గంటలు కూర్చుంటాం, ఎన్ని గంటలు కూర్చుంటే దానికి సమాధానం చెప్తా అని చెప్పిండు. ధీటు సమాధానం చెప్పిండు మా హరీష్ రావు గారు. ఎందుకు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాం? ఏం లేదు, ఏం దొరకలేదు, పైసలు లేవు. హైకమాండ్ పైసలు తెమ్మంటుంది, ఈయనేమో పదులు. ఏమన్నా మాట్లాడితే ముఖ్యమంత్రి 10 పోతుంది. ఏం చేయాలని వీళ్ళు ఎంబడి పడతారు అంతే. వేరే ఏం లేదన్న ముచ్చట ఒక్క నిమిషం కూడా లేదనేది అట్లా అనుట్లా. ఉద్యోగ విషయంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు సంవత్సరంలో ఏడిచ్చిన బ్రదర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను 50,000 డిక్లేర్ చేసిన వాళ్ళకి వెళ్ళి 10,000 మంది కూడా ఎక్కలేదు. 10,000 ఎన్ని తక్కువలు అవుతున్నాయి, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎన్ని తనుకుని తత్తురు. పోరగాలంతా రోడ్ల మీద పడి ఏడుతురు. ఒక్కొక్క పోరడు మీద ముఖం మీద రక్తం లేదు. పోరగాలంతా పరేషాన్లు ఉన్నారు. అంతా ఆగమాగం ఉన్నది మా తెలంగాణ అంతా. ఉద్యోగాలు ఇచ్చినామని ఏమి ఇచ్చాడు? ఎవరు ఇచ్చిన? ఒక పిల్లగాని అడుగు, డిస్టిక్లో పోయి మాట్లాడదాం. ఎవరికైనా ఇచ్చిన అడుగుదాం. దాన్ని నిలబడేసి నువ్వు రంగంలోకి రా. ఉన్నారు మా కేటీఆర్, మరి హరీష్ రావు గారు పులులు. వాళ్ళ ముంగడ మాట్లాడు, అసెంబ్లీ పెట్టు, నిలబడి సమాధానం చెప్పు. నువ్వు దమ్ముంటే చూద్దాం. రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఏమి ఇచ్చిండో అది పేపర్లో చూస్తామా? ఏం చూస్తున్నాం? ఆయన చెప్పుకున్నంత మాత్రం అవుతుందా బ్రదర్? ఆయన చెప్తే అవుతుందా? చూపించాలి, నిరూపించాలి. పేపర్లో రావాలి, పత్రికలు రావాలి, మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. దాంట్లో వస్తే మేము అర్చిస్తాం. ఆయన ఇచ్చుడే కదా, చెప్పుకుని పోవడం ఉంది అంతే. చెప్పుడు పాలన ఇదంతా కాంగ్రెస్ది. దోచుకునే పాలన, చెప్పుడు పాలన, చెప్పులు మోసే పాలన.
అంతే, వేరే పాలన లేనే లేదు వీళ్ళది. 10-15 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో. సంవత్సరాలు రేపు పొద్దున ఎలక్షన్ పెట్టి మనకు కొడంగల్ నిలబడి మా నరేంద్ర అన్న నిమిషాలు కూడా బంపర్ మెజార్టీతో గెలిచి వస్తాడు. టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కొంతమంది ఫోన్ ట్యాప్లు కూడా బయటకు వస్తారు. ఏమి లేకుండా దొంగకు లుచ్చ లఫంగలకు ఏముంటుంది దొరికినా నాశి నాకే అంగం తేడా అంటారు. ఈ ఎగరరాగా వాకిలు వంకర అన్నట్టు ఇదంతా లుచ్చ రాజకీయం. నీ పని చేసుకుంటా పోవా, నువ్వు చిన్న వయసులో వచ్చింది పదవి, నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు వాన్ చెప్పులో వీన్ బుట్లో ఏదో చేసి నువ్వు అయినావు. సార్ కూడా నన్ను కేసీఆర్ గారు కూడా చిన్న వయసులో వచ్చింది బిడ్డ, మంచి నిభాయించుకో, మంచి పేరు తెచ్చుకోమన్నాడు. ఈ చిల్లర మిల్లర రాజకీయాలు ఎందుకే నీకు? ఆడ ఓ మాట మాట్లాడతావు, ఈడ ఓ మాట్లాడతావు. ఒక మంత్రి లేడా, వాడు ఎమ్మెల్యే లేడా, ఎవడు లేడా, నువ్వు ఒక్కనే వన్ మ్యాన్ షో లెక్క నడిపిస్తున్నావు. ఇది చాలా రోజులు తగది, త్వరలో ఏదో ఒకటి వస్తుంది రిజల్ట్. నువ్వు ఎప్పుడో బిడ్డ ఈ ముఖ్యమంత్రి తోట నువ్వు జైలు పోతావు, ఇది మాత్రం గ్యారంటీ. ఖాయం, ఆయన పోతాడు జైలుకు. ఇప్పుడు అంటుడు కదా మన కేటీఆర్ గారిని పంపిస్తా, హరీష్ రావుని పంపిస్తా. ఏ ముఖం చేసుకుని పంపిస్తావా? నువ్వు ఏం చేసినావు? ఒక్క పని చేసి చూపెట్టు. నువ్వు హైదరాబాద్లో ఒక్క పని చేసి చూపెట్టి నేను ఇది చేసినా చెప్పు. ఇలా నువ్వు ఏం పని చేస్తున్నావు? ఏం పని లేదు. తినాలి, తిరగాలి, సెక్రటరీ పోవాలి, సంచులు మోయాలి, ఇంట్లో వండుకోవాలి, రాజకీయం మాట్లాడాలి, పేపర్ మీదకి రావాలి, మీడియాకి రావాలి, మాట్లాడాలి. అన్ని దొంగ మాటలే, ఒక్క మాట నిజం లేదా? అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డుపడుతుందంట కదా. ఇగో ఏమంటారు, మనిషి ఎగరలేక తన్నలేక నేను నంతుండి కానీ జర అయితే దొరకలే నేను గుద్దుతుండి కానీ అంటాడు. ఇవన్నీ చిల్లర మల్లర మాటలు, చిన్నపిల్లల మాటలు ఇంటికాడ చెప్పుకోవాలి. ఈ పబ్లిక్లో చెప్పుడు కాదు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక రోజు ఇదే కేసీఆర్ నువ్వు పొగుడుతావు. కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్లు కరెక్ట్ ఉండే, నేను ఆయన అన్ని మాటలు, ఆయన అన్న చేసిన పనులు నేను చేసేది ఉండే, నేను చాలా తప్పు చేసినని నువ్వు ఒకనాడు చింతిస్తావు బిడ్డ. నీ మనసులో కూడా ఉంది. నువ్వు రాత్రి వండుకుంటే కూడా ఆలోచిస్తున్నావు. ఏదంటే వీళ్ళ భయానికి ఏదో చెప్తున్నావు అంతేగాని నీ మనసులో కూడా లేదు. నువ్వు అవన్నీ ఇష్టపెట్టి, చిల్లర మల్లర రాజకీయాలు అన్నీ ఇష్టపెట్టి, నువ్వు అన్ని మాటలు బేకారుగా మాట్లాడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను పనిచేసి తీరు. నువ్వు అన్న వాగ్దానాలు అన్నీ క్లియర్గా చేసాయి. నువ్వు అన్ని వాగ్దానాలు నిరూపించుకొని డెవలప్మెంట్ కూడా చేస్తున్నాడు. సంవత్సర పాలనలో ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది మాకు, ఇంకెంత డెవలప్మెంట్ అయింది? ఏడా డెవలప్ అయింది అది చెప్పు. నువ్వు హైదరాబాద్లో నువ్వు కూడా చూస్తున్నావు, నువ్వు కూడా విలేకరి, నువ్వు కూడా 10 మంది పోతావు, మాట్లాడతావు, 10 మంది లీడర్లు చూసుకుంటావు. డెవలప్ అయింది, నువ్వు తీసుకురా, నువ్వు చేసుకొచ్చి మాకు చెప్పు, మేము నిన్నే ఒప్పుకుంటాం. అరే కరెక్ట్ చేసిన మేము కూడా చెప్తాం. ఏం చేస్తున్నావు? మూసీ విషయంలో వాళ్ళ కొట్టడ పెట్టిండు, ఆయనతో చేసిండు, బ్రీఫ్ కేసు తీసుకుపోయి ఆయన రాహుల్ గాంధీకి అప్ప చెప్పిండు, అది పోయి కర్ణాటకలో పడ్డాయి. ఆయన కర్ణాటకలో మూతి మీద అంతా వచ్చి మళ్ళీ హైదరాబాద్లో పడ్డాడు. ఇది వీళ్ళ కథ. ఎట్లా చూస్తా సంవత్సరం ఏం పర్వాలేదు. వీళ్ళు చేసింది గుండు సున్నా, ఖచ్చితంగా చెప్తున్నాం, గుండు సున్నా. వీళ్ళు చేసింది ఏం లేదు. మన 9.5 సంవత్సరాలు మరి పరిపాలన చేసిన కేసీఆర్ గారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముంగడమైన పరిపాలనను ఈ మనిషి వచ్చి మొత్తం 20 ఏళ్ళు వెనుక తెచ్చిండు. ఈ చంద్రబాబు నాయుడు అంటాడు, ఒకనాడు ఏమన్నాడు, 1 ఎకరం జాగా అమ్మితే ఆంధ్రాలో 20 ఎకరాల జాగా వచ్చి అన్నాడు. అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ దుర్మార్గుడు చేస్తుండు, ఈ చెప్పులు మోస్తోడు చేస్తుండు, ఆయన లెక్కలు నడుస్తుండు. వాళ్ళేమో డెవలప్మెంట్ అవుతున్నారు ఆంధ్రాలో, మనమేమో కొట్లాడుకుని చచ్చుకుంటే జైల్లో పట్టి గీళ్ళ పట్టి పెట్టుకుంటా నాశనం చేస్తుండు వ్యవస్థను మొత్తం. చంద్రబాబు కనసాగలు రేవంత్ రెడ్డి నడుస్తున్నా మీరు అనేది? రేవంత్ రెడ్డి ఆయన కనుసాగలు నడుస్తుంది రాజ్యం. ఆయన కనుసైగలు మళ్ళీ పోతే మా యొక్క బండి సంజయ్ ఉండే పొద్దున్న లేస్తే మీడియా మీద పెట్టి కేసీఆర్ గారిని తిట్టుడు. ఎందుకంటే ఆయన కేసీఆర్ని తిట్టుడు పబ్బం పెట్టుకున్నాడు. కేసీఆర్ని తిడితే పదవి ఇస్తా అని చెప్పాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆయన ఆ పదవి వచ్చింది, మంత్రి పదవి అయిండు. ఇన్ని తప్పులు జరిగితే ఒక్క మాట ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే రేవంత్ రెడ్డి ఏమో RB అంటే బండి సంజయ్, RB కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు వ్యవస్థ నడిపిస్తారు. ఇక అంత దోచుకునేందుకు వీళ్ళు దొంగలే. వీళ్ళకి ఎవరు నమ్మడు ప్రజలు. అది కథ. ఏమన్నా అంటే మా బాలకృష్ణ కానీ బెదిరిస్తాడు. బాలకృష్ణ అనేది ఎటువంటి లీడర్, మాస్ లీడర్. ఎన్ని కేసులు పెట్టుకోమని దమ్ముంటే 2000 కేసులు పెట్టుమని ఎదిరిస్తాడు. అటువంటి పులి అసలు మా దాంట్లో తప్పులు చేస్తే మాత్రం సహించం బిడ్డ. రేవంత్ రెడ్డి నిన్ను తరిమి కొడతాం. అటువంటి యాళ్ళు వస్తుంది, ఆ రోజు నువ్వు చూసుకో అంతే.